హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నవీన్ చిన్ను. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. అందరూ బ్లెస్ చేయండి. నైట్ తనకు తెలియకుండా చిన్న సర్ప్రైజ్ ఇచ్చాను. కేక్ తీసుకొచ్చి లైట్స్ తోటి ఫుల్గా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు యాక్చువల్లీ బీచ్లో చేద్దాం అనుకున్నాము, కానీ టైం అయిపోయింది కదా, ఇంకా అక్కడ వరకు ఎందుకని చేయలేదు. ఫైర్ చూసారా, ఫైర్ గన్స్. నెక్స్ట్ కేక్ కట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు హ్యాపీ బర్త్డే అంకుల్ అని, అందుకే నవ్వుకుంటున్నారు. పక్కన నేనే అది, మా పిల్లలు అస్సలు పడుకోలేదు వాళ్ళ డాడీ బర్త్డే అని చెప్పి. ఫుల్గా నైట్ సైడ్ మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి అటు సైడ్ మా చిన్నోడు ఉన్నాడు. మా హస్బెండ్ నాకు కట్ చేసి కేక్ కట్ చేస్తున్నారు. కేక్ పెడుతున్నాడు. నాకు వద్దా అంటున్నాను. అయినా నాకు పెడుతున్నారు. నేను తినాలి అంటున్నారు. అలానే చిన్నది పెట్టేశాడు నాకు. అది అయిపోయింది. ఫుల్గా నెక్స్ట్ మా తమ్ముడు వాళ్ళు ప్లాన్ చేసుకుని ఫుల్ కేక్ అంతా మహానికి రాసేసారు. అస్సలు ఒప్పుకోలేదు. అఖిల్ బాబు, మా తమ్ముడు వినాయ్, అలానే బాబీ కూడా వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్. నేను జస్ట్ కేకే పెడతాను, నేనేం రాయను అని అంటున్నాడు. అయినా వినలేదు. నువ్వు రాసేస్తావురా అని చెప్పి లాస్ట్ కేక్ పెట్టి రాసేసాడు. అస్సలు ఊరుకోలేదు. ఇంకా గుడ్లు ఒకటే తక్కువయ్యాయి, లేదంటే అది కూడా కొట్టేద్దాం, కానీ కొట్టలేదు. నెక్స్ట్ మా వినయ్ తమ్ముడు వచ్చారు. రా బావ నేను పెడతాను, జస్ట్ ఏం చెయ్యను, కట్ చేయను, ఫేస్కి రాయనంటే అసలు రావట్లేదు మా హస్బెండ్. కానీ ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆ రోజు మాత్రం. ప్లీజ్ మా హస్బెండ్కి విష్ చేయండి అందరూ, అలానే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఫొటోస్ వచ్చాయి లాస్ట్లోని. మా అబ్బాయి కూడా కేక్ పెట్టేశాడు, మా చిన్నాడు. నెక్స్ట్ డే మార్నింగే ఇంకా వాళ్ళ షాప్లో ఉండే, అంటే డ్యూటీలో ఉండే వాళ్ళు కూడా కట్ చేయించారు. వాళ్ళ సారాలు కూడా కేక్ అది తెప్పించి జస్ట్ 2 days మాత్రమే అయింది తను జాయిన్ అయ్యి. అయినా సరే వాళ్ళ సార్ స్టేటస్ చూసారంట. చూసి నీ బర్త్డే నవీన్ అని చెప్పేసి బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కేక్ తెప్పించారు. వాళ్ళందరితో కట్ చేయించారు. ఫుల్గా ఎంజాయ్ చేసాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మా హస్బెండ్కి అందరూ విష్ చేయండి. హ్యాపీ బర్త్డే అండి. మొత్తం అందరూ లైన్గా వచ్చి పెడుతున్నారు. వర్సర్స్ వాళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేశాడు. నిన్న సెలవు ఇవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ డే ఉంది కదా, అందుకే సెలవు ఇవ్వలేదు. ఇంక నేను తీసుకోలేదు, నేను వచ్చేసాను. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. లాస్ట్లో ఫొటోస్ తీసుకున్నారు వాళ్ళ కొలీగ్స్ తోటి, అందరితోటి, వాళ్ళ సార్ తోటి, అందరితోటేనా అయిపోయింది. ఇంక ఈ రోజుతోటి మా హస్బెండ్కి ఎన్ని ఇయర్స్ వచ్చాయో చెప్పండి, చూద్దాం కామెంట్స్లోనే. మాది లవ్ మ్యారేజ్. కామెంట్స్లో చెప్పండి మా హస్బెండ్కి ఎన్ని ఇయర్స్. థ్యాంక్ యూ సో మచ్.